పదవుల కోసం పార్టీలు మార్చే పిరికి పంత పనికి మాలిన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజున బాల నాగేంద్ర అనే అతను మారని పార్టీ లేదు, చెప్పని అబద్ధం లేదు, చేరని వర్గం లేదు. జనసేన పార్టీ పూర్తి పారదర్శకంగా ఉంది. ఏదో ఒక కమిటీ వేసి ఎవరినో ఒకరిని నాయకుని చేయడానికి మా నాయకుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు పారదర్శకంగా పనిచేస్తున్నాయి. ఎవరికి పడితే వాళ్ళకి బాధ్యత ఇస్తే పార్టీ ఏమవుతుందనే భద్రతాభావంతో పనిచేస్తున్న పార్టీ జనసైనికులు కూడా. పూర్తి వివరాలతో 7 మందితో కమిటీ వేస్తాను, ఒక్కరితో కాదు, ఏ ఒక్కరు చెప్తున్నా నేను ఒప్పుకునే పరిస్థితి లేదు, గతంలో మనం పనిచేస్తున్న పార్టీ విధి విధానాలు అనుసరించి జరుగుతుంది అని చెప్పి గొప్పగా చెప్పారు. ఈరోజు బాల నాగేంద్ర గారు చేసిన నిరాధారమైన ఆరోపణలు అతని పిరికినతనానికి నిదర్శనం. ఈరోజు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ గారు ఒంగోలులో మనకి సభ పెట్టినప్పుడు పాతప్పటి నుంచి అయితే ఎవరైతే పనిచేస్తున్నారో జనసేన నాయకులు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి పూర్తి గౌరవం ఇచ్చే విధంగా మీకోసం నేను పనిచేస్తాను, నాకు రాజకీయ అవకాశాలు మెండుగానే ఉన్నాయి, జన సైనికుల కోసం పనిచేస్తానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే రామ్ తుల్లూరి గారు రోజుకు 300 సమస్యలు నా దగ్గరకు వస్తున్నాయి, ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మీ అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు నడుస్తానని ఒక పక్క తెలుపుతూ ఉంటే, జనసేన పార్టీ పూర్తి పారదర్శకంగా నడుస్తుంది. నాయకుల్ని ప్రకటించడంలో ఏమాత్రం తొందరపడకుండా అందరి నిర్ణయాలను గౌరవిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా భవిష్యత్తు నాయకుల్ని తీర్చిదిద్దే పనిలో జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ నాయకుల పైన ఈ దోషంలో తగని పని. గతంలో మీరు ఒంగోలులో చూసినట్లయితే గతంలో ఏ వర్గంలో జనసేన పార్టీలో ఉన్నారు, అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు, మీకు పార్టీ పదవులే ముఖ్యం, వెంటనే ఉన్నట్టుండి సీఎం అయిపోయాలనుకున్నాడేమో నాకు అర్థం కావడం లేదు. బాల నాగేంద్ర గారు పదవుల అమ్మకానికి లేవా జనసేన పార్టీలోనే ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాను. ఎంతో మంది ఈరోజు డబ్బు పెట్టుకొని వారి శ్రమని జనసేన పార్టీ ఆశయాలకి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి చెమటోర్చి ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. డబ్బుతో జనసేనను కొనలేరు, జనసేన నాయకులను డబ్బులతో వక్రీకరించబోయేది లేదు అని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రజల్లో ఒక పూర్తి నమ్మకాన్ని దయకున్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు ఇచ్చి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, ఏ సేవా మార్గంతో అయితే మనం ముందుకు వచ్చామో ఆ సేవా మార్గాన్ని ముందుకు నడిపించే నాయకుల్ని ఎన్నిక చేసే మహాయజ్ఞంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీ నిరాధారమైన ఆరోపణలు మరొక్కసారి మీ పిరికితనానికి, రాజకీయ పిరికి బంధతనానికి నిదర్శనమని తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి మాటలు మాట్లాడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి వారిని సస్పెండ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. నిన్న మొన్నటి దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉన్న మీరు ఆయన గురించి మీరు ఈ విధంగా మాట్లాడడం తగిన పని కాదు. ఎప్పటికీ మీ పదవులు, మీ సొంత రాజకీయాలే మీకు ముఖ్యం అనుకుంటే ఈ పార్టీలో మీరు మెలగలేరు. నిజాయితీతో కూడుకున్న పార్టీ. దశాబ్దాలుగా ఎంతో మంది జనసేన నాయకులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. మీరు మాట్లాడే ముందర ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారని మనసులో పెట్టుకొని మాట్లాడాల్సింది. జనసేన తరపున దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. మీ వ్యాఖ్యలు పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో పార్టీ అధిష్టానం వీటిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు 300 సమస్యల్ని నేను ఎదుర్కొంటున్నాను. ప్రతి జన సైనికుడి సమస్య నాకు తెలుసు. మీరు నాకు వివరించిన దానికంటే 10 ఇంతలు నేను తెలుసుకున్నాను అని మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తుల్లూరి గారు అంటున్నారు. ఒక పక్క బాలినేని శ్రీనివాస్ గారు కూడా ఒంగోలు జిల్లానే కాకుండా రాజకీయంగా జనసేన నాయకులకి రావాల్సిన అవకాశాలకి నేను వారధిగా ఉంటానని చెప్తున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఖండనీయం. ఇప్పుడిప్పుడే దారిన పడుతున్న జనసేన పార్టీకి ఇటువంటి పరిస్థితులు రాకూడదు. పెద్దలందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.